ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి ఇదివరకెన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. ఆడదాం ఆంధ్రాతో వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మెరుగుపెడుతోంది. చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞానికి నాంది పలికింది. యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకునేందుకు క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దేశంలో తొలిసారిగా ఆడదాం ఆంధ్ర అంటూ పిలుపునిచ్చింది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెన్, విమెన్ విభాగాల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాను దాటి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో 4వ దశ పోటీలు విశాఖ వేదికగా ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ముగింపు రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజేతగా నిలిచిన జట్లు ట్రోఫీతో పాటు భారీ నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. ఇక్కడ ఇట్లా పెట్టడం వల్ల మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా టీమ్స్, మంచి టీమ్స్ వచ్చినాయి, బాగా ఆడుతున్నాం. ఆర్గనైజింగ్ కూడా మంచిగా ఉందంటే గర్ల్స్ చూసుకోవాల్సిన సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ విషయం కూడా చాలా బాగుంది. రోజు నాన్ వెజ్ అన్నీ మంచి ఆర్గనైజింగ్ అంతా మంచిగా ఉంది. మాది అన్నమయ్య జిల్లా. వాలీబాల్ ఆడడానికి వచ్చినాం. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగా అవుతుంది. ఆర్గనైజేషన్ కానీ టైం టు టైం అన్ని టైం టు టైం అవుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం కానీ ప్రతి ఒక్కటి ఫుడ్ కానీ మాకు పెట్టిన ఇన్ఛార్జెస్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మాకు ఆడాలి అనిపిస్తుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల ఎంకరేజ్ చేస్తే ఇంకా ప్లేయర్స్ వస్తారు. నెక్స్ట్ టైం నుంచి మాకు ఇంకా రావాలని కూడా అనుకుంటున్నాం. మేము వాలీబాల్ ఆడడానికి వచ్చామండి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగా పెడుతున్నారు. అండ్ ఇలాంటి టోర్నమెంట్ ఫ్యూచర్లో ఇంకా బాగా కండక్ట్ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొత్త ప్లేయర్స్ రావడం వల్ల కాంపిటీషన్ అనేది చాలా బాగా పెరగడం వల్ల అందరూ టాలెంట్ ఉన్న వాళ్ళు బయటపడతారు. సో మన ఇండియాకి కానీ మన స్టేట్కి కానీ మంచి పేరు తీసుకురావడానికి మాకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే అసోసియేషన్ మీట్స్ ఆడుతూ ఉంటాం మేము. అది డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడడం. కానీ ఫస్ట్ టైం ఇలా మేము ఒక విలేజ్ నుంచి రిప్రజెంట్ చేసి మా విలేజ్ పేరు బయటకు వస్తుంది. ఓకే, ఈ విలేజ్ నుంచి ప్లేయర్స్ ఉన్నారని మాకు ఒక ఫేమ్ క్రియేట్ అవుతుంది. సో ప్రతి జిల్లా నుంచి అలాగే ప్రతి ఊరు నుంచి ఎలా ఎదగాలో తెలియని టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన క్యాష్ ప్రైజ్ కానీ ఇప్పుడు మేబీ టాలెంట్ ఉండి వాళ్ళ దగ్గర సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు. సో దానివల్ల అమౌంట్ ప్రైస్ అనేది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లెవెల్ మారే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ బేసిక్ నీడ్స్ ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు ఆడతారు, ఈ అమ్మాయి ఆడుతుంది అని కూడా వాళ్ళకు ఒక నేమ్ క్రియేట్ అవుతుంది.